హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు స్పేసియస్ 2 BHK హౌస్తో వచ్చాను. ఓనర్ కమ్ బిల్డర్ దగ్గర ఉన్నామండి. సార్ యొక్క పేరు తెలుసుకుందాము అండ్ లొకేషన్ డీటెయిల్స్ తెలుసుకుందాము, రేట్ విషయం తెలుసుకుందామండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మన వ్యూవర్స్ గురించి మీ యొక్క పేరు అండ్ ఇల్లు యొక్క అడ్రస్, రేట్ విషయం క్లియర్గా చెప్పండి. నా పేరు తిరుపతి రెడ్డి అండి. ఇది కాలనీ వచ్చి సాయి శ్రీనివాస ఎన్క్లేవ్, రాంపల్లి, నాగారం మున్సిపాలిటీ కింద వస్తుంది. G+1 పర్మిషన్, మున్సిపల్ ఆన్లైన్ పర్మిషన్ అండి. ఇది 167 గజాలు. దీని డైమెన్షన్ వచ్చి 30-50, రోడ్ ప్లేస్ 30, లోపలికి 50 ఉంటుంది. ఇది 2 BHK ప్లస్ పార్కింగ్. అదేవిధంగా దీని రేటు వచ్చి 88 లక్షలు అండి. చూస్తున్నారు కదండి, మనం డైరెక్ట్ గా సార్ దగ్గరే ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్, రేట్ విషయం తెలుసుకున్నాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం హౌస్ అంతా క్లియర్ గా కవర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్ గా చూపిద్దాం. ఫైనల్ గా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంత ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్ గా జెన్యున్ గా ప్రాపర్టీస్ చూపిస్తున్నందుకు, డైరెక్ట్ గా బిల్డర్లను పరిచయం చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా ప్రాపర్టీస్ ఇంకా ఎక్కువగా రీచ్ అయ్యే అవకాశం. సార్ దగ్గర డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుసుకున్నాము. ఇక్కడ ఉన్నటువంటి 25 feet రోడ్ చూపిస్తున్నాము అండ్ 2 houses కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. సో 2 houses సంబంధించిన ఎలివేషన్ చూపిస్తున్నాము. మంచి డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఎక్సలెంట్ డైమెన్షన్ అండ్ విశాలంగా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారు అండ్ బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేశారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇటువైపు ఉన్న హౌస్ అనేది మనము మోడల్ హౌస్ కింద కవర్ చేస్తున్నాము. బ్యానర్ పైన ఉన్న నెంబర్ వచ్చేసి సార్ నెంబర్ అండి. సో డైరెక్ట్ గా సార్ నెంబర్ మనం స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి గేట్ చూపిస్తున్నానండి. స్టాండర్డ్ గా చేపించినటువంటి గేట్ చూపిస్తున్నాను అండ్ ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా కవర్ చేయడం జరుగుతుంది. సో పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి మంచి సైజు, అంటే ఒక మంచి మీడియం సైజు లాంటి కార్ ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ హౌస్ కి ఇండివిజువల్ గా బోర్ వేయించారండి. ఆల్మోస్ట్ మనకి 300 feet డెప్త్ వేయించడం జరిగింది. మంచిగా వాటర్ వచ్చాయని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ ఎంట్రన్స్ అనేది ఈస్ట్కి ఇవ్వడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ చూపిస్తున్నాను. ఇక్కడ వాడినటువంటి చౌకోట్ అంతా కంప్లీట్గా టేక్ వుడ్ అండి. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. పాల్ సీలింగ్ వర్క్ చేపించి హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ మెట్ల పైన గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేశారు. పార్కింగ్ ఏరియాలో కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేసుకొని హాల్, బెడ్రూమ్స్ అన్ని క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా చూపిస్తున్నాము. సెట్ బ్యాక్ ఏరియాలో ఉన్నటువంటి సంప్ ఏరియా కవర్ చేయడం జరుగుతుందండి. మెయిన్ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వస్తున్నాను. ఇక్కడ డోర్స్ ఇంకా ఫిట్టింగ్ చేయలేదండి. సో ఈ డోర్స్ అనేది మీరు బుకింగ్ చేసుకుంటే విదిన్ 1 weekలో డోర్స్ ఫిట్టింగ్ చేపిచ్చిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా చూపిస్తున్నాను. హాల్ ఏరియా చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆపోజిట్లో మనకి పెద్ద సైజు టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తారు విత్ అట్రాక్టివ్ డిజైన్ ఉన్నటువంటి టైల్స్ ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది అండ్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగిందండి. సో నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే మనకి వాస్తు ప్రకారంగా డోర్ ఇచ్చారు అండ్ విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో పైన ఉన్నటువంటి సీలింగ్ కవర్ చేస్తున్నాము. హాల్లో ఉన్న సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి డైనింగ్ ఏరియా చూపిస్తున్నామండి. డైనింగ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి ఆర్చ్ వర్క్ చూపిస్తున్నాము. సో డైనింగ్ ఏరియా చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వైట్ కలర్ మార్బుల్స్ తోటి వేశారు అండ్ మంచి ఫినిషింగ్ ఉన్నటువంటి మార్బుల్ వేయడం జరిగింది. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ కవర్ చేయడం జరుగుతుందండి. ఫాల్ సీలింగ్ అనేది మనకి నీట్గా చేయించడం జరిగింది. అండ్ ఇటువైపు ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము అండ్ డైనింగ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ చూపిస్తున్నాము, విండో చూపిస్తున్నాము, షెల్ఫ్లు క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఓపెన్ కిచెన్ చూపిస్తున్నాను. ఓపెన్ కిచెన్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము అండ్ టైల్ వర్క్ చూపిస్తున్నాము, విండో చూపిస్తున్నాము, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ చూపిస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి కిచెన్ నుంచి బయటకి డోర్ ఇవ్వడం జరిగిందండి. సో ఏదైనా వస్తువులు ఉంటే ఇటువైపు నుంచి బయటకు తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తాను. పూజా రూమ్ కవర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ అని క్లియర్ గా కవర్ చేద్దాము. పూజా రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. పూజా రూమ్ లో మనకి షెల్ఫ్ ప్రొవైడ్ చేశారా అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నామండి. బెడ్రూమ్ కంటే బిఫోర్ కామన్ వాష్రూమ్ లో చూసుకున్నట్లయితే వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ ఆల్మోస్ట్ 9 feet వరకు వాల్ కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది, స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఆపోజిట్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజా చూపిస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి. సో వాష్రూమ్లో చూసుకున్నట్లయితే వాల్కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను.
చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా కవర్ చేద్దాము అండ్ లొకేషన్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది విశాలంగా రావడం జరిగింది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇటువైపు ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుందండి. సో ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. మా తరపు నుంచి కానీ బిల్డర్ తరపు నుంచి కానీ ₹1 కూడా కమిషన్ ఛార్జ్ చేయబడదండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అండ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేద్దాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి లో రూమ్ కూడా కవర్ రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయినటువంటి కాలనీలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 100 feet రోడ్కి ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఔటర్ రింగ్ రోడ్కి 5 kilometer డిస్టెన్స్ అండ్ చెల్రపల్లి రైల్వే టెర్మినల్కి ఇది 5.5 kilometer to 6 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే మంచి లొకేషన్లో బెస్ట్ ప్రైస్కి హౌస్ అనేది సేల్ చేస్తున్నారండి. 167 గజాలు కేవలం 88 లక్షలు మాత్రమే చెప్తున్నారు. అండ్ ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. డైరెక్ట్గా స్క్రీన్ పైన బిల్డర్ కమ్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. సార్ దగ్గర మాట్లాడేసుకొని హౌస్ విజిట్ చేసి డెసిషన్ తీసుకోవచ్చండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీ చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందాం అనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.